అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అన్న. ఏం చేస్తుంటారన్న? మామూలుగా ప్రైవేటు కంప్యూటర్ ఆపరేటర్గా చేస్తుంటాను. అన్న మరి మీరు వికలాంగత్వం కలిగి ఉన్నారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న డెసిషన్ 6,000 నుంచి 15,000 వరకు కూడా వికలాంగులకి పెన్షన్ పెంచుతూ ఇలా కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3,000 నుంచి 6,000 అనగానే చాలా చాలా సంతోషంగా ఉందన్న. ఈ 5 సంవత్సరాల నుంచి అదే 3,000 అలాగే ఉంచారు. పెంచుతారేమో అనుకున్నాం, కానీ అది ఏం పెంచలేదు. తర్వాత ఏంటంటే మాకు ఇల్లులు ఇస్తారని చెప్పి లాస్ట్ ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. కాగితం ఇచ్చారు, పట్టా కూడా ఇచ్చారు. కాగితం ఉంది, పట్టా ఉంది. నా దగ్గర స్థలం లేదు. కాగితం ఉంది, పట్టా ఉందన్న. స్థలం లేదు, స్థలం ఇవ్వాల. అసలు స్థలం లేదు, అసలు కాగితం పట్టా ఉంది అంతే. నా దగ్గర స్థలం లేదు, ఇవ్వలేదు అంతే. స్థలం లేదు. స్థలాలు కూడా ఇచ్చినట్టుగా రాళ్ళు పాతినట్టుగా కూడా లేదు అసలు. అవి నాకు రాగానే అది స్థలం పట్టా అదే పేపర్ కూడా ఇచ్చి కూడా నాకు 4.5 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది. మునకపాడు అనేది అన్నారు. ఇంతవరకు కూడా స్థలం లేదు అసలు. దానికి అది ఎలా కూడా తెలియదు, కానీ పట్టా మాత్రం నా దగ్గర ఉంది. స్థలం లేదు అంటున్నారు, పట్టా ఉందన్నారు. కొంతమంది ఇల్లు కట్టించి ఇచ్చేసారని చెప్పి మంత్రులు మాట్లాడామో, కానీ మాకు నిజంగా చెప్తాను, మీకు చూపించాలంటే చూపిస్తాను. పట్టా ఉంది, స్థలం ఉంది, అది ఇది ఉంది. స్థలం లేదు, ఇల్లు లేదు, బాగలేదు. నేను అనేది ఏంటంటే కోరుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాకు ఎలాగో ఇప్పుడు 3,000 నుంచి 6,000 పెన్షన్ చేశారు. చాలా 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 సంతోషంగా ఉందన్న. అలాగే మాకు దయ తెలిసి ఏం లేదు, ఏం చేయాలి అసలు. జస్ట్ మాకు ఉండడానికి ఒక ఇల్లు ఇస్తే ఆయన ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటామన్న. అదొకటి ఇస్తే చాలన్న, మాకు ఇంకేం లేదు. మామూలుగా ఏదో కూలోనాలు చేసుకొని ఏదో పని ఏదో చేసుకుంటున్నాం, కానీ ఉండడానికి అనేది ఒక చిన్న ఇల్లు లాంటిది అని ఇస్తే సంతోషం పడతామని మా ఉద్దేశం. 3,000 పెన్షన్ చంద్రబాబు నాయుడు చేసిన పెన్షన్ జగన్ గారు ఇచ్చారు. అసలు పెంచలేదు పెన్షన్ ఏమి? నాయన ఎక్కడ పెంచారన్నా? ఒక మాట రియల్గా చెప్పాలంటే, ఆయన దృష్టిలో వికలాంగులు అనేది అసలు మేము లేదు. అసలు లెక్క లేదు. మీన్స్ అంటే అసలు వికలాంగులనే ఉంటారని ఆయనకు తెలియదేమో. నిజంగా అసలు మాకు అది మా మొహం కూడా ఏం చూడలేదు అసలు. మాకు అసలు ఆయన కలవడం కానీ అసలు ఏం లేదు అసలు, అంతే. లేదు, వికలాంగా అదేం పట్టించుకోలేదు. కానీ ఇది మాత్రం 3 నుంచి 6 అనగానే చాలా సంతోషం ఉందన్న. మేము ఏదో ఇప్పుడు 6,000 వస్తుంది కదా, అందులో ఇంకొక 5,000 ఏదైనా ఏదో గుణాలు చేసుకున్నా మా కుటుంబం ఏదో కొంచెం జీవనాధారం కొంచెం ఆనందంగా ఉంటుందని దానికి మాత్రం చాలా ఆయనకి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే దాదాపు ఎంతమంది ఉంటారన్న రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంఖ్య? వికలాంగుల సంఖ్య చాలామంది ఉంటారన్న. చాలా లక్షల్లోనే ఉంటారు, చాలా లక్షల్లోనే ఉంటారు. అదే చెప్తున్నారన్న. ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, ఇల్లు పెన్షన్ ఇది ఒకటి. మళ్ళీ అంటే చేయగలిగితే చేస్తారో లేమో తెలియదు, కానీ కొన్ని ఇప్పుడు సినిమా హాల్స్ కానీ, తర్వాత ఇవి ఉంటాయి కదన్న, మన షాపింగ్ మాల్స్ ఉంటాయి. అలాంటి చోట మేము ఎక్కడానికి ర్యాంప్ లాగా అది అలాంటిది కొంచెం మా ఉద్దేశించి ఇప్పుడు మన పార్టీ కార్యాలయం ఉంది, ఇంకోటి ఉందా, మేము ఎక్కడానికి ర్యాంప్ లాగా అలా నడవడానికి ఎలా అదొకటి పెడితే ఎవరు ఇంకొకరు సహాయం లేకుండా మేమే వెళ్ళి మా ఇంటికి కావాల్సిన సదుపాయం లాంటిది ఏమన్నా మీకు కొనుక్కొని రావడం కానీ, ఒకళ్ళు హెల్ప్ తీసుకోకుండా మేము వెళ్ళి చేసుకోగలిగే కొంచెం ఆలోచించి అది పెడితే కూడా కొంచెం మంచిదని ఆలోచిస్తాను.